కొమరెల్లి మల్లన్న గుడికాడ అమ్మే పులిహోరల పురుగులు వస్తున్నాయట. ఈ పురుగుల వాడ పులిహోర మనుషులు అనేటోళ్ళు తింటారా అని మల్లన్న స్వామిని గొలుసుకొని తలుసుకునే భక్తులు అంటుర్రు. అట్లా ప్రసాదంలో పురుగులు వస్తుంటే గుడి అధికారులు ఏం కమాయి చేస్తున్నట్టు గుడి గుర్రాల పనులు తోముతుర్రా, గాడిదలు పెట్టే గుడ్లేరేందుకు పోయినరా అరుచుకుందాం పరి. ఇది కొమరేలి కాడ భక్తులు పైసలు పెట్టి కొనుక్కున్న పులిహోర ప్రసాదం అట. అందులో ఎంత పురుగున్నదో చూడుర్రి. అది కూడా కర్రెగా ఎండిపోయిన మిరపకాయలు ఎక్కుందని అట్లనే నోట్లు వేసుకుంటే ఎంత పరిశానవు. మళ్ళా కొమరేలి మల్లన్న గుడేలు కూడా ఏ ఎంటికెలు, పురుగులు, సిగరెట్ పీకెలు, అంబారు పొట్లాలు కలవని పులిహోరనే తయారు చేస్తారని సిమ్మన చీకట్ల కూడా కొనుక్కపోయి ఏ లైట్ ఎలుగు లేని చెట్టు కిందనో కూర్చొని లప్పలప్ప మింగితే ఏంది పరిస్థితి. మల్లన్న మొక్కులు తీర్చుకుందామని దేవుని తానికి వస్తే అధికారుల లాపర్వతానంతో ఆయనతో పానాలు పోయే కాడికి రాబట్టి కొమరెల్లి గుడికాడికి ప్రజాడాది లక్షల కొద్ది భక్తులు వస్తారని ఎరుకుండి కూడా ఏర్పాట్లు చక్కగా ఏకాట్ల గోసలు పెడుతుండ్రు. ముఖ్యంగా నీళ్లకైతే మస్తు తండ్లాట ఉన్నదని ఏండ్ల సంధి భక్తులు ఎంత మొత్తుకుంటున్నా చెవిటోళ్ళ ముంగట శంఖమూదినట్టే ఉంటుంటే ఇప్పుడేమో ఇట్లా వాళ్ళ నిర్లక్ష్యం పుణ్యాన ఆఖరికి పులిహోరలు కూడా పురుగులు రాబట్టే. ఆ మాత్రం దానికి వాళ్ళు గుడికాడ కొలువులు ఎందుకు ఎలగబెడుతున్నట్టు ఏమో వాళ్ళకే తెలవాలి. ఈ ముచ్చడాడి పోదామనుకున్న భక్తులకు ఎరికయ్యి, పోయిన భక్తులకు ఎరికయ్యి అమ్మో పులిహోరల పురుగులు వస్తున్నాయట అని కొనుక్కుంటే పరిస్థితి ఏంది. కొమరేలి మల్లన్నకు పులిహోర ప్రసాదం మీద వచ్చే ఆమ్దానికి పెద్ద గండి వడ్డట్టే కదా. ఓ గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము, మీరేమో ఏవేవో పంచాదులు ముంగటేసుకుంటుంటే గుళ్ళకాడనేమో ఇట్లా పురుగులొచ్చే పులిహోర పెడుతుండ్రట. వాళ్ళనేమన్నా అరుచుకునేది ఉందా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.